హాయ్ హలో నమస్తే, బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓకే, ఇవాళ దమ్కా బిర్యానీ చేద్దామండి. అది మట్టి పాత్రలో, అంటే కుండ బిర్యానీ. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్ల కారం పొడి, ఒక 2 స్పూన్ల ఆయిల్, కొద్దిగా పసుపు, అంటే ఒక 1/2 టీ స్పూన్ ఇస్తే సరిపోతుంది. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర, ఒక నిమ్మకాయ ముక్క హాఫ్, తర్వాత ఒక 3 స్పూన్ల పెరుగు, 4 స్పూన్లు, ఒక 100 గ్రామ్స్ అనుకోండి పెరుగు, అప్రాక్సిమేట్గా ఒక 100 గ్రామ్స్. చికెన్ బిర్యానీలో పెరుగుతో మ్యారినేట్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. దీన్ని మ్యారినేట్ చేసి పక్కగా పెట్టి మనము ఒక 1/2 కేజీ బిర్యానీ రైస్ కడిగి పెట్టుకున్నాను ఒక 1/2 అవర్ కింద. ఇప్పుడు నూనెలో ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కూడా చికెన్ బిర్యానీకి ఒక మంచి టేస్ట్ని తీసుకొచ్చే ఐటమ్ ఇది. గోల్డెన్ బ్రౌన్ కలర్ అండి, మాడగొట్టొద్దు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీసేస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాల్లో ఇలా వచ్చేసింది. స్టవ్ స్లిమ్ చేసేసి తీసేయడం. ఇది ఒక పాత్రలో వేసి పక్కకు పెట్టుకోవాలి. దీని తర్వాత ఇక మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి బౌల్ పెట్టుకోవాలి. రైస్ 1/2 కేజీ కాబట్టి 1/2 కేజీకి ఒక 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. జనరల్గా 1/2 కేజీ అంటే 2 గ్లాసులు బియ్యము, 6 గ్లాసులు పోసుకుంటే అయిపోతుంది. ఇది దాల్చిన, స్టార్ పువ్వు, ఒక 4 ఇలాచీలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, సాజీరా. 1 స్పూన్ నూనె పోసుకుంటే మనకు జర అన్నం అనేది మెతుకులు అతుక్కోకుండా విడివిడిగా రావడానికి బాగుంటుంది. 1 స్పూన్ నిండా ఉప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసి కలుపుకోవాలండి. కలుపుకుంటే మూత పెట్టేసుకుంటే ఈ లోపల మనం ఏదైతే మ్యారినేట్ చేసినామో చికెన్, అది మట్టి పాత్రలోకి తీసుకుందాము. చికెన్ బిర్యానీ బయట నుంచి తెప్పించుకొని తినకండి. అది ఎప్పుడో చికెన్ మ్యారినేట్ చేసింది, లేకపోతే చికెన్ ఎప్పటిదో తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది, దాంతో చేస్తారు. ఎంత అంటే 40 మినిట్స్లో తయారైపోతుంది మనకు బిర్యానీ. 30 మినిట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవడం దీనికి సరిపోతుంది. 40-45 మినిట్స్లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. అందు గురించి బయట తెప్పించుకుంటే డబ్బులు దండగా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఈ బ్రౌన్ ఏదైతే ఉల్లిగడ్డ మనం గోలించుకున్నామో అది దీని మీద కొద్దిగా డెకరేట్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఎసరు వచ్చిందండి. ఇప్పుడు బిర్యానీ రైస్ వేసుకోవడమే. మొత్తం వేసుకొని నీళ్ళలోంచి వేసుకొని మొత్తం వేసేసుకోవాలి. రైస్ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి వేస్ట్ చేయకుండా మొత్తం వేసేసుకోవాలి. కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాల్లో రెడీ అవుతుందండి. ఒక 80% కుక్ అయితే సరిపోతుందండి.
80% ఎనఫ్. ఇప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఇది దించి నీళ్ళు డ్రైన్ చేసుకోవాలండి. 20% మనకు అందులో కుక్ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే చికెను కొద్దిసేపు బాయిల్ చేసిన తర్వాత రైస్ వేయాలని అని అంటారు, కానీ అవసరం లేదండి. దీనికి మట్టిది కాబట్టి ఆటోమేటిక్గా మంచిగా ఉడుకుతుంది చికెను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా మనం ఏమీ రిస్క్ ఉన్నది, ఇలా ఏమీ బాధపడాల్సిందేం లేదు. స్లిమ్లోనే ఉంటుంది. ఇది రైస్ మొత్తం కంప్లీట్ చేసుకొని సెట్ అయ్యే వరకు మంచిగా లెవెల్ చేసుకోవాలి రైస్. ఇప్పుడు పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి. 1.5 నిమ్మకాయ అంటే హాఫ్ ముక్కలు, ఒక 3 ముక్కలు నిమ్మకాయ రసం పిండుకుంటే సరిపోతుందండి. దీని మీద ఇట్లా ఫ్రెష్గా చేసుకుంటే హెల్త్ బాగుంటుందండి, మంచిగా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఎన్ని షేర్లు చేసుకుంటే నేను అన్ని వీడియోలు పెడతాను. 25 years ఎక్స్పీరియన్స్ అండి నాకు కుకింగ్లో. చాలా వీడియోలు పెడతానండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీద. తర్వాత దీని మీద స్టవ్ మీడియంలో పెట్టాలి. పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అండి, 10 నిమిషాలు మీడియంలో పెట్టుకొని ఆ తర్వాత ఒక 20 నిమిషాలు స్లిమ్లో పెట్టుకుంటే ఇదిగోండి ఇలా తయారైంది. 1/2 అవర్ అండి ఇది ప్రాసెస్. దీనికి 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి, 10 నిమిషాలు మీడియంలో పెట్టుకోవాలి, 20 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. సరిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఎంత పుల్లలు మంచిగా ఎమ్మీగా తయారైందండి. చూస్తేనే తినాలనిపించాలి. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా హైలైట్ ఉంటుందండి. ఆ పిల్లలకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. నా మిస్సెస్కు, పిల్లలకు. నా మిస్సెస్ చేయమని అడిగింది. వాళ్ళ కోరిక తీర్చడం మన బాధ్యత కదా, అందుకే చేశాను. ప్రస్తుతం పిల్లలంతా కూడా బయట ఉన్నారు, మేము ఇద్దరమే ఉన్నాము. 2 టైమ్స్కి సరిపోతుంది, మస్తు అవుతుంది ఇది. ఓకేనండి, తిందాం. తిని టేస్ట్ చెప్తానండి. చూడండి ఎంత బాగుందో, విడివిడిగా పుల్లలుగా. ఎంత బాగా ఉడికిందండి చికెన్, చాలా బాగా ఉడికింది. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో, చాలా బాగుంది. ఓకేనండి, చూసిన చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఉలవచారు కాంబినేషన్ కూడా పెట్టానండి. ఉలవచారు డిస్క్రిప్షన్లో ఉన్నది, మీరు ఎలా చేయాలో చూడాలంటే చూడండి. తింటుంటే మస్తు అనిపిస్తుంది, స్వర్గంగా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఉలవచారు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఏది లేకుండా డైరెక్ట్ బిర్యానీ తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు అవసరం కూడా సైడ్కి పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. చికెన్ మట్టుకు ఈ కుండ బిర్యానీలో ఎగ్దమ్ ఉడుకుతుందండి. అందుకే ఇవాళ స్పెషల్గా కుండ బిర్యానీ చేశాను. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.